హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ బిజినెస్ ఐడియాస్ తెలుగు. మొదటిసారి మా ఛానల్ గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఐడియాస్, ఒక వీడియోస్, ఒక అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. సరే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది మనలో చాలా మందికి డ్రీమ్ కదా. చిన్నదో పెద్దదో ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, దాన్ని మనం పెద్దగా ఒక బ్రాండ్ ఎండోర్స్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్మెంట్ అనేది మంచిగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చిన్న వస్తువైనా మన మనుషులకి ఎంతవరకు దాని యొక్క డిమాండ్ ఉంది, దాన్ని బట్టే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయని కుదురుతుంది. అలా చూసుకుంటే ప్రస్తుతానికైతే టీ బ్రాండ్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ బిజినెస్ అన్నమాట. అంటే మనం అనుకుంటాం టీయే కదా అని, మనం ఒక రోజుకి ఖచ్చితంగా మినిమల్ గా 2 టీస్ అయినా, అట్లీస్ట్ ఒక్క టీ, అట్లీస్ట్ సింగిల్ టీ ఫర్ ద డే అయినా తాగకుండా అయితే మనుషుల యొక్క డే అనేది గడిపేది చాలా కష్టమైపోయింది. టీ అనేది అంతా ఒక ఇంపార్టెంట్ నెసెసరీ అయిన ప్రోడక్ట్ గా ప్రస్తుతానికి అయితే ఉంది. ఇక అలాంటప్పుడు ఆ టీ ప్రోడక్ట్ తోనే మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంటే అంతకంటే మంచి విషయం అనేది ఉంటుందా ఏంటి? ఎన్నో రకాల టీ బ్రాండ్స్ ఉన్నా కానీ ఒక్కొక్క టీ బ్రాండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ క్వాలిటీ అయినా, వెరైటీ అయినా ఉంటుంది. ఇక అలాంటి ఒక అద్భుతమైన బ్రాండే టీ బెంచ్ అన్నమాట. వాళ్ళు మీరు బిజినెస్ చేసుకోవడానికి ఒక ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీని వాళ్ళ ఫ్రాంచైజీ ఆప్షన్ ద్వారా అందిస్తున్నారన్నమాట. ఇక ఆ ఫ్రాంచైజీ గురించి మీరు తెలుసుకోవడానికి వీడియోని ఆఖరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. సక్సెస్ఫుల్ గా ఒక టీ బిజినెస్ చేయటం, దానికి కావాల్సినవన్నీ టీ బెంచ్ లో ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ బ్రాండ్ నుంచి, మంచి వెరైటీ నుంచి, ఎక్స్క్లూజివ్ ఫ్లేవర్స్ నుంచి, ఒక మంచి వార్మ్ ఎన్విరాన్మెంట్, అన్ని ఏ టు జీ ఏది కావాలంటే అది మొత్తం ఒక కంప్లీట్ బ్రాండ్ మెటీరియల్ గా టీ బెంచ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఈ టీ బెంచ్ గురించి ఎన్నో రకాల వీడియోలు ఉండగా, దీన్ని వీడియోస్ చూసి లైక్ ఎక్స్క్లూజివ్ గా టీ బెంచ్ ఒక 1 year తర్వాత దాని గ్రోత్ అంటూ చూసుకుంటే ఇట్ ఇస్ మ్యాసివ్ అండి. ఇనిషియల్ గా 1 year ముందు చూసుకుంటే టీ బెంచ్ బ్రాండ్ స్టార్ట్ అయినప్పుడు దే వేర్ హ్యావింగ్ లైక్ ఓన్లీ 12 ఫ్రాంచైజీ అవుట్లెట్. కానీ ప్రస్తుతానికి విద్ ఇన్ ఎ ఇయర్ వాళ్ళ ఫ్రాంచైజీ అవుట్లెట్ కౌంట్ ఎంతో తెలుసా? 150 సైన్డ్ అవుట్లెట్స్, ఎగ్జిస్టింగ్ లైవ్ లో 120 అవుట్లెట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. అవునండి, నిజమే. సరే, ఈ టీ బెంచ్ ఒక బ్రాండ్ గా నేను తీసుకుంటే హౌ సక్సెస్ఫుల్లీ విల్ ఐ బి ఏబుల్ టు రన్ ఇట్ అని మీరు అడిగితే, ఆల్రెడీ దాని ఫ్రాంచైజీ ఆప్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర చెప్పిన విషయాల్ని నేను ఒక లిస్ట్ గా చెప్తాను, విని తెలుసుకోండి. ఇప్పుడు టీ బెంచ్ బ్రాండ్ ని ఎందుకు వాళ్ళు తీసుకున్నారు అని అడిగితే, ఇట్స్ వెరీ క్యాచీ. పేరులోనే మీరు సెల్ చేయబోయే ప్రోడక్ట్ ఉంది అండ్ బెంచ్, ఇట్ మార్క్స్ దేర్ బ్రాండ్ అన్నమాట. ఏ ఒక్క బ్రాండ్ కైనా ఆ ప్రోడక్ట్ యొక్క బెంచ్ మార్క్ అనేది చాలా చాలా ముఖ్యం. అదే దాని వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఇక అలాంటప్పుడు టీ బెంచ్ బ్రాండ్ ఇస్ వెరీ క్యాచీ. వీళ్ళ దగ్గర ప్రస్తుతానికైతే 13 వెరైటీస్ ఆఫ్ టీ ఉన్నాయన్నమాట. మిగతా బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఇస్ కంపారిటివ్లీ ది బెస్ట్ గా ఉంది. అండ్ దే హ్యావ్ ఫ్లేవర్డ్ టీస్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ అంటే 50 ఫ్లేవర్స్ ఆఫ్ టీ. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మెనూవే చాలా ఒక కొత్త రకం. లైక్ మనుషులు అంటేనే ఒక కొత్త రకాన్ని ఎక్స్క్లూజివ్ గా కావాలి అని అనుకుంటారు. ఇక అలాంటి కొత్త రకం, కొత్తదనాన్ని ఆశపడే జనాలకైతే దిస్ హ్యాస్ ఇట్స్ యూనిక్ ఓన్ మెనూ అన్నమాట. అండ్ ఒక్కొక్క బ్రాండ్ కి టేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. టీ బెంచ్ బ్రాండ్ కమ్స్ విత్ ఎక్స్క్లూజివ్ టేస్ట్ అండి. నేను చెప్పేదాన్ని లైక్ ఒక మినిమల్ గా ఒక సేల్స్ అంటూ రకంగా చూసుకుంటే వీళ్ళ దగ్గర ఒక మంచి అమౌంట్ ఆఫ్ సేల్స్, లైక్ మినిమల్లీ ఒక రోజుకి తక్కువగా వాళ్ళు చెప్తున్న లిటర్స్ క్వాంటిటీ ఎంతో తెలుసా? దే ఆర్ సెల్లింగ్ అబౌట్ 20 liters ఆఫ్ మిల్క్ పర్ డే. అండ్ వీళ్ళ దగ్గర ఉండే కస్టమర్స్ ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్ కస్టమర్స్. మన కొత్త కస్టమర్స్ తో పాటు రెగ్యులర్ కస్టమర్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఏ ఒక్క బెవరేజ్ ఆర్ లైక్ ఏదైనా ఒక ఫుడ్ బ్రాండ్ కైనా. అలా చూసుకుంటే దిస్ టీ బెంచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులర్ కస్టమర్. అండ్ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ గా అందరూ ఇష్టపడి తాగే, అందరి ఫేవరెట్ టీస్ లో ఉండేది ఎక్స్క్లూజివ్ గా 3 అండి. ఒకటి మ్యాంగో టీ, డమ్ టీ అండ్ రోజ్ పెటల్ టీ. అండ్ ఎక్స్క్లూజివ్ గా వీళ్ళకంటూ ఒక రకమైన టీ, దే ఓన్లీ హ్యావ్ ఇట్ అని చూసుకుంటే దే హ్యావ్ పాన్ టీ అన్నమాట. అండ్ కాశ్మీరీ టీ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర సర్వీస్ అనేది చాలా చాలా యూనిక్, మంచి సర్వీస్. ఏ ఒక్కదైనా లైక్ ఒక మనిషి వెళ్ళి అప్రోచ్ అవుతున్నారంటే దే షుడ్ గివ్ దెమ్ గుడ్ సర్వీస్. అలా చూసుకుంటే టీ బెంచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ
గివింగ్ అ వెరీ వెరీ నైస్ ఎన్విరాన్మెంట్. ఆ వైబ్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆఫ్ పాజిటివిటీ అండి. సరే, ఇప్పుడు నేను ఈ టీ బెంచ్ లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఆల్ యూ నీడ్ ఇస్ లైక్ టీ బెంచ్ కొనే కాదు, ఏ బిజినెస్, ఏ టీ రకమైన బిజినెస్ కైనా లొకేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ మీరు చాలా ఎంత వరకు వార్మ్ గా మీ కస్టమర్స్ ని రీచ్ అవుతున్నారు, లైక్ ఎంత వెల్కమింగ్ గా ఆహ్వానం పలుకుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. ఏ బిజినెస్ కైనా మార్కెట్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే టీ బెంచ్ మార్క్ కూడా మీకు కావాల్సిన మార్కెట్ స్ట్రాటజీని అందిస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇట్, బ్రాండ్ దగ్గర నుంచి మీకు అందించబోయే సపోర్ట్స్ ఏంటి అని మీరు చూసుకుంటే, స్టాక్, మీకు కావాల్సిన మొత్తం స్టాక్ ఆఫ్ టీ పౌడర్స్, ఎసెన్షియల్స్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ ట్రైనింగ్, మీరు చేయబోయే పైనికైనా కావాల్సినదైన ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు మీకు అందిస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇట్, మీరు ఒక షాప్ ని స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్, గైడెన్స్ నుంచి, లొకాలిటీ ప్రిఫరెన్స్ నుంచి, ట్రైనింగ్ నుంచి మొత్తం వాళ్ళే అందిస్తున్నారు అనమాట. ఇప్పుడు టీ అంటే లైక్ ఎవ్రీబడి ఈస్ నాట్ అ మాస్టర్ ఆఫ్ మేకింగ్ టీ కదా, ఒక్కొక్క చెయ్యి విధానం. కానీ అలా కాదు, ఈ వీళ్ళు చెప్పే ప్రొసీజర్ ని మీరు ఫాలో అయితేనే చాలండి. ఎటువంటి స్కిల్డ్ వర్కరు మీకు అవసరమే లేదు. ఒక బిజినెస్ నేను చేస్తున్నాను, దాని సైడ్ గా ఒక చిన్నగా ఇంకా ఏమైనా బూస్టప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో, లైక్ ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే మంచి లాభాలు పొందే బిజినెస్, ఒక యాడ్ ఆన్ బిజినెస్ గా కావాలంటే ఏ ఒక్క థాట్ లేకుండా, ఏ ఒక్క డౌట్ లేకుండా మీరు టీ బెంచ్ ని ఆప్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ ఇలా ఉండగా ఈ ఫ్రాంచైజీ ఆప్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన విషయాలు ఏంటంటే, ఒక ఫ్రాంచైజీ మొత్తం షాప్ గా మీరు ఇక్కడ టీ బెంచ్ ఆప్ చేసుకొని పెట్టేసుకోవాలంటే ఆల్ యూ నీడ్ ఇస్ లైక్ జస్ట్ 4.5 lakhs ఉంటే సరిపోతుందండి. మినిమలీ ఫర్ ద బ్రాండ్ కంటూ మీరు కట్టాల్సిన అమౌంట్ అంటూ చూసుకుంటే జస్ట్ 3 lakhs కూడా కాదు, 2.99,000 మాత్రమే. ఇంచుమించు 3 lakhs లోనే మీకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఆన్ యూ లైక్ విత్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండి. మీ బడ్జెట్ ఎంతో, మేబీ లైక్ ఇప్పుడు నేను 4.5 అని చెప్పాను కదా, 4.5 అనేది 3 lakhs లో మీరు కట్టేస్తే చాలు. మీరు ఇంకా మిగతా ఉన్న 1.5 తో ఎక్స్టీరియర్ చేసుకుంటారు, ఇంటీరియర్ చేసుకుంటారు. లేకపోతే దానికి మించి నేను గ్రాండ్ గా చేయాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. డూ యూ నో వాట్? టీ బెంచ్ బిజినెస్ హ్యాస్ రెన్యువల్ చేంజ్ అనేది, రెన్యువల్ చార్జ్ అనేది వీళ్ళు ఏమి చార్జ్ చేయట్లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు, మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు. మీ సక్సెస్ రేట్ అనేది దే ఆర్ డిఫైనింగ్ యాజ్ దేర్ ఓన్ సక్సెస్ రేట్ అనమాట. సరే, నేను ఎందుకు ఇన్ని బ్రాండ్స్ ఉండగా టీ బెంచ్ ఆప్ చేసుకోవాలని మీరు అడిగితే, హై సక్సెస్ రేట్ అండి. ఎన్నో రకాల బ్రాండ్స్ ఉండొచ్చు, వాళ్ళు షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఓపెనింగ్ అనేది లైక్ ఎంత వరకు సస్టైనబిలిటీ ఇన్ ద మార్కెట్ అనేది చాలా చాలా ముఖ్యం. టీ బెంచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పీక్స్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ డిస్టెన్స్ వాల్యూ కూడా దే ఆర్ కేర్ఫుల్లీ అండ్ కీన్లీ నోటింగ్ టు ద పాయింట్. లైక్ డిస్టెన్స్ వాల్యూ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీకు కావాల్సిన టైం టు టైం సప్లై అనేది అందించబడుతుంది. అండ్ ఏ ఒక్క బ్రాండ్ కైనా వాళ్ళ ఫౌండర్ తో మీరు రీచ్ అయ్యేది అంత ఈజీ అయితే కానే కాదు. బట్ విత్ టీ బెంచ్ మీకు ఏదైనా ప్రాబ్లం లేకపోతే మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే యూ ఆర్ లైక్ ఫ్రీలీ అలౌడ్ అండ్ ఈజీలీ రీచబుల్ టు ద ఫౌండర్ అండి. ఇంత ఎక్స్క్లూజివ్ అయిన ఆపర్చునిటీ నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ అండి. నిజంగా చెప్తున్నాను, దమ్ టీ ఈజ్ మై ఫేవరెట్. ఇంకేంటి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. జస్ట్ గో ఫర్ ఎనీ ఫ్రాంచైజీ ఆఫ్ టీ బెంచ్, ట్రై చేయండి. మీకు నచ్చితే ఇంకా ఫ్రాంచైజీ ఆప్ చేసుకోండి. ఐఎమ్ డామ్ షూర్ దట్ యూ విల్ బి ష్యూర్లీ లైకింగ్ ఇట్. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఆఫ్టర్ టేస్టింగ్ ఇట్ దే ఆప్ట్ ఫర్ ద ఫ్రాంచైజీ ఆఫ్ టీ బెంచ్ అనమాట. ఇక అలాంటి ఒక మనిషిగా మీరు మారాలి, మీ బిజినెస్ అనే డ్రీమ్ ని నిజం చేసుకోవాలి అని కోరుకుంటూ, మీరు టీ బెంచ్ బ్రాండ్ ని అందించుకోవడానికి, ఫ్రాంచైజీ ఆప్ చేసుకోవడానికి కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. వెంటనే కాంటాక్ట్ చేసి మీ బిజినెస్ అనే డ్రీమ్ ని నిజం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఐడియాస్ ఒక వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అల్టిమేట్ బిజినెస్ ఐడియాస్ తెలుగు. ఇంకొక అద్భుతమైన వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతటి వరకు సెలవు.